ప్రస్తుతం మహేశ్వరంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరి కడుపులు ఎండాలే, నా కడుపు మాత్రమే నిండాలే, కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రమే నిండాలే, ఢిల్లీ జేబులే నిండాలే, ఉన్న ఇండ్లు గులగొట్టాలే. ఈ దిక్కుమాలిన పనులు బంద్ చేసుకో చిట్టినాయుడు. ఎక్కువ టైం లేదు నీకు. తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది, రైతులు తిరగబడే రోజు వస్తుంది. మీ మంత్రుల బల్బు మాటలు కూడా రైతులు వింటున్నారు. ఇల్లు ఊలిపోయి ఏడుస్తుంటే 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నామని చెప్పి ఒక మంత్రి మాట్లాడతాడు. రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొడతాను ఇంకొక మంత్రి అంటాడు. ఇంకొక మంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని ఇంకొక మంత్రి అంటాడు. రైతులు ప్రజల సంఘటిత శక్తి ముందు పెద్ద పెద్దోళ్ళే పోయినరు, నువ్వెంత అనే మాట నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా రేవంత్ రెడ్డి ఒక్క మాట మాత్రం యాది పెట్టుకో, ఇవాళ కందుకూరులో మొదలైన ఈ ధర్నా మొత్తం రంగారెడ్డి జిల్లా అంతా అంటుకుంటది. తప్పకుండా గ్రామ గ్రామానికి ప్రతి గడపకు తాకుతుంది. నేను మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అభినందిస్తా ఉన్నా. ఈరోజు కందుకూరు స్ఫూర్తితో పండుగ తర్వాత నేను కూడా పెడతా ఇబ్రహీంపట్నంలో అన్నాడు. నేను రంగారెడ్డి జిల్లా మిగతా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. దయచేసి మీరు కూడా మీ నియోజకవర్గాల్లో పరిగి కావచ్చు, కొడంగల్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, అదేవిధంగా షాద్నగర్ కావచ్చు, మరో నియోజకవర్గం కావచ్చు, తప్పకుండా మీ నియోజకవర్గాల్లో కూడా ఇదే రకమైన కార్యక్రమాలు మొదలు పెట్టండి. రైతులను ఇప్పటి నుంచే మనం ఖచ్చితంగా వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి. ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి పెంచాలి. ఇవాళ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కదా, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి రైతులు తిరగబడితే, ఒక్కసారి రైతులు మరలబడితే ఏమైతుందో తప్పకుండా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి కోరుతూ, మరి ఆరోగ్యం నిజంగా చెప్పాలంటే 15 రోజులుగా సబితక్క కూడా బాగలేదు. అయినప్పటికీ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకుంటలేదు, తిరుగుతూనే ఉన్నది. అట్లే అక్కడి నుంచే స్ఫూర్తి తెచ్చుకుని ఇలా నేను కూడా వచ్చిన. దానికి నాకు కూడా బాగలేకుండే, అయినా రైతు ధర్నా కాబట్టి మరి 15 రోజులు అక్కనే తిరుగుతున్నప్పుడు నేను కూడా తిరగాలి, తప్పకుండా రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. ఆఖరి మాట ఇంతకుముందు శ్రీకాంత్ చెప్పిన, మిగతా వాళ్ళు కూడా చెప్తున్నా, మీరెవ్వరు కొట్లాడాలనుకున్న కోర్టులో మీ తరఫున బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఒక్క పైసా మీకు తలగకుండా పార్టీ కొట్లాడుతుందనే మాట మళ్ళొకసారి తెలియజేస్తూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. మా అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జయేందర్ గారికి, సురేందర్ రెడ్డి గారికి, మన చంద్రశేఖర్ గారికి, లక్ష్మీనరసింహారెడ్డి గారికి, సహకరించిన ప్రతి నాయకుడు